ఓం వక్రతుండమహాకాయే సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకాళేషు సర్వదా. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యత్రః స్థిరైరంజైః సుష్టివాగం సంతనూభిः వ్యసేమ దేవహితం యుదాయుః. స్వస్తి న ఇంద్రో వృధస్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదా స్వస్తి నః సర్వో. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. సాయిరామ్. మనం విభూతి యోగంలో ఒక్కొక్క మెట్టెక్కుతూ మొన్న 30 శ్లోకాల వరకను అంటే ఓన్లీ విభూతుల గురించే ఆయన చెప్తున్నారు. ఈ విభూతుల గురించే చెప్పడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ విభూతులు నేను ఫలానా ఈ స్వరూపం నాదే ఇది నాది అనేసి చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇది చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, నా తాలూకా స్వరూపం మొత్తం వ్యాపించి ఉన్నది అని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ప్రతి ఒక్క ప్రాణి అంటే ఎవరికైతే జ్ఞానం ఉందో వాళ్ళందరూ అది తెలుసుకోవాలి అన్నదాంతో, అన్న భావనతో ఆయన ఇది అందిస్తున్నారు. ఇది అంటే ఆయన ప్రతి దాంట్లో ఉన్నాను అని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన శక్తి ఇది అంతను నా ద్వారా జరుగుతుంది. ఇది నేను సృష్టించాను, నేను సృష్టించినదే, నేను నడిపించిన వాడిని, నేనే లయం చేసిన వాడిని. అయితే ఇందులో భగవంతుడు ప్రత్యేకంగా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఆ భగవంతుని మీద అంటే మీరు ఆ భగవంతుని మీద ప్రేమను పెంచుకోవడానికి. అంటే మీరు తప్పుదావులో వెళ్ళకుండా ఒక మంచి భావనతో, మంచి కర్తవ్యంగా, ఒక మంచి మనిషిగా, ఒక మంచి భావనతో చక్కగా మీ తాలూకా అంటే ఏదైతే జీవితం ఉందో, ఏదైతే ప్రయాణంలో ఉన్నారో అది ఒక మంచి భావనతో వెళ్ళాలి అన్న భావనతో భగవంతుడు ఈ విభూతులు వివరిస్తున్నాడు. ఈ విభూతులు వివరించినట్టయితే మానవుల్లో కొంత చేంజెస్ వస్తుంది కదా అన్న భావనతో ఇది చెప్పడం అవుతుంది. అంతేగాని మరి ఇంకొక విషయం కాదు. అయితే ఈ 30లో మనం మొన్న 30 వరకు చెప్పుకున్నాం. ఈ 30లో ఏంటంటున్నాడు భగవంతుడు? నేనే ప్రహ్లాదుని, దైత్యుల్లో నేనే. అంటే ఎవరైతే దైత్యులు ఉన్నారో వాళ్ళలో నేను ప్రహ్లాదుని నేనే, ఈ కాలాన్ని నడిపించిన వాడిని నేనే, మృగంలో అతి బలవంతమైన రాజుగా ఉన్న ఆ జంతువుల్లో ఉన్న సింహాన్ని నేనే, పక్షుల్లోని గరుత్మంతుడు అంటే విష్ణు తాలూకా వాహనం, అది కూడా నాదే అని 30వ శ్లోకంలో చెప్పాడు. ఏంటంటున్నాడు? ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాళం కలయతామహం మృగాణం చ మృగం ద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. వైనతేయశ్చ అంటే గరుత్మంతుడు, ప్రహ్లాదశ్చాస్మి ప్రహ్లాదుని అంటే దైత్యుల్లో ఉన్న ఎవరు దైత్యులు, నేనే ప్రహ్లాదుని. దితికి పుట్టినవారు దైత్యులు. ఇందులో ఇందులో ప్రహ్లాదుడు చాలా ఉత్తముడు. ఆయన ఎలాంటి వాడంటే చాలా భక్తి గలవాడు, భక్తి శ్రద్ధలు కలిగిన వాడు. ఆ తర్వాత భగవంతుడు అంటే చాలా ప్రేమ. ఆ భగవంతుని సన్నిధిలో వెళ్ళడానికి ఎప్పుడూ ఆ భగవన్నామం జపిస్తూ నలుగురికి ఆ నామాన్ని వివరిస్తూ చెప్పిన మహానుభావుడు ఆయన. ఆయన చాలా మిక్కిలి చాలా చక్కనైన భక్తుడు, ఆ భక్తి రసంతో ఉన్నవాడు. ఆయన కూడా నేనే అంటున్నాడు. నెక్స్ట్ కాలశబ్దం ఏంటి? ఈ కాలం అంటే క్షణము, గడియ, దినం, గడియలు, క్షణాలు, గడియలు, దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లెక్క కడుతూ ఉంటుంటారు. ఈ మాసైతే ఈ గణిత విద్యావేత్తలు అనమాట. ఈ గణాలను లెక్కించడానికి ఉన్న ఎవరు శ్రేష్ఠులు. అది కూడా నాదే, ఈ కాలం కూడా నాదే అని ఆయన చెప్తున్నాడు. మృగముల్లో అంటే మృగాణంచ మృగద్రేహం అంటున్నాడు. అంటే మృగముల్లో రాజైన సింహాన్ని నేనే అనేసి ఈ 30వ శ్లోకం మనకి ఇది తెలియపరిచారనమాట. ఇవన్నీ నావే. అన్ని జంతువుల్లో బలమైనది, బలశాలి అయినది, పరాక్రమైనది అయిన ఆ సింహాన్ని కూడా నేనే అంటున్నాడు ఆయన. ఆ తర్వాత ఈరోజు మనం 31వ శ్లోకం. ఆ 31వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్పాడు అది మనం విందాం. పవన పవతామస్మి రామ శస్త్రభృతామహిం ఝుషాణం మకరాశ్చాస్మి స్తోతసామస్మి జుహ్నవీ. జుహ్నవీ అంటే గంగానది. పవన పవతామస్మి. పవత అంటే పవిత్రం, పవన అంటే వాయువు, అస్మి అంటే నేను. అంటే వాయువును పవిత్రంగా చేసిన వాడిని నేనే. అంటే ఈ వాయువు ఎలాంటిది? ఈ వాయువు చిన్నది కాదు. ఈ వాయువు లేనిదే అసలుకి సృష్టి ఉండదు. ఎందుకంటే ఆ వాయువే ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువుని అందరూ పీల్చుకుంటూ తన అంటే ఆ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. అంటే ఆయన చంచలంగా ఉండడానికి ఈ బలాన్ని ఇచ్చిన ఆ వాయువు. ఆ వాయువు ఒక దగ్గర ఉండదు, అది అన్ని దగ్గరలోనూ వెళ్తూనే ఉంటుంది. ఆ వాయువు ఎలాంటిది అంటే ఆ వాయువు చాలా విలువైనది, చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన గాలి అంటే మనిషి జీవించడానికి అదే తోడ్పడుతుంది. అది తోడ్పడుతుంది. అదేంటి? మనిషి జీవించాలి అంటే ఆ వాయువు లోపలికి వెళ్తూ శరీరంలో వెళ్తూ పవిత్రంగా ఉంచుతుంది. పవిత్రంగా ఉంచినది అది. పవన పవిత అంటే పవత అంటే పవిత్రం. ఈ వాయువుని మనిషి అంటే ఏవైతే జంతువులు ఉన్నాయో అవన్నీ లోపలికి వెళ్ళి ఇది ఎలా అవుతుంది, లోపల మార్పు చెంది బయటికి వస్తుంది. అదనమాట. ఆ తర్వాత ఏంటంటాడు? రామం శస్త్రవృతామహిం అంటే శ్రీరాముణ్ణి శస్త్రధారుల్లో అంటే
శస్త్రాన్ని ఉపయోగించడంలో ఆయనకి మించిన వాడు లేడు. శ్రీరాముడు అన్నది అది రాముడి తాలూకా శబ్దం. అది చాలా పవిత్రమైనది. ఇతడు ఎవరు? దశరథుడి తాలూకా పుత్రుడు. అనేక ఆయన జీవితంలో అనేక లీలలు ఉన్నాయి. ఆ లీలన్నీ చేస్తూ ఆ ఆ అవతారంలో మనకి ఎన్నో దీనిగా చూపించాడు. భగవంతుడు అలాగే రాముడుగా ఉన్నాడు, కృష్ణుడుగా ఉన్నాడు. ఉంటూ ఎన్నో లీలలు సృష్టిస్తూ ముందుకు సాగించాడు. ఈ రామావతారంలో ఒకటి కాదు, పవిత్రంగా ఉంచాడు. అంటే ఈ ఈ ఎవరైతే ఈ రామాయణం శ్రద్ధగా విన్నట్టయితే అందులో ఎంతో మంచి ఉంది, చాలా మంచి ఉన్నది. ఆ మంచిని గ్రహించుకోవాలి. అన్నదమ్ముల తాలూకా అనుబంధం ఏంటి అందులో చెప్పాడు. ఆ తర్వాత భక్తియుక్తంగా ఎలా ఉండాలి, భక్తిగా ఉన్నట్టయితే ఎలాంటి ఫలాలను ఇవ్వవచ్చు, ఎలాంటి ఫలాలను ఇస్తున్నాడు. చాలా చాలా మనం నేర్చుకున్నాం అందులో. రాముడి తాలూకా అంటే శ్రీరాముని తాలూకా ఆయన తాలూకా జీవిత చరిత్రలో అది అందులో రామం శస్త్రవృతా మహిం అంటే శస్త్రధారుల్లో అందులో ఉన్న ఆ రాముణ్ణి ఎవరు అనుకున్నావు, అది నేనే అనేసి భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు, శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. ఆ తర్వాత జుషాణాం మకరశ్చాస్మి అంటే అస్మి అంటే నేను. ఏంటి? జుషాణం అంటే ఏంటి? మత్స్యాల్లో. ఈ మత్స్యముల్లో ఏంటి? మొసలి చాలా బలవంతమైంది. దానికి ఎక్కడలేని బలం. ఆ బలం ఎవరు తట్టుకోలేరు. అంటే అది పట్టినప్పుడు ఎవరికైతే పడుతుందో ఆ పట్టు మరి ఇంకా విడిపించడం ఎవరి వశం కాదు. అంత బలమైనది. అంత బలమైన ఏనుగే తనతో చాలలేకపోయింది. చాలా బలం గల ఏనుగు. అయితే అన్నిటికన్నా విలువైన ఆ మొసలి ఎలాంటిది, ఎలా ఉంటుంది మొసలి? అది నీటిలోనే ఉంటుంది, బయటను కూడా ఉంటుంది. కానీ దానికి బలం ఎక్కువగా కావాలంటే నీటిలో ఉంటే దానికి ఎక్కలేని బలం కూడా వస్తుంది. అది ఆహారం ఎలా సంపాదించుకుంటుంది? వేటకని పట్టుకోదు, చాటున ఉంటుంది, ఒక దగ్గరే ఉంటుంది. ఏవైనా జంతువులు వచ్చినప్పుడు దాన్ని టప్పున పట్టుకుంటుంది, కానీ ఇది మాత్రం వెళ్ళదు. అదనమాట మొసలి తాలూకా లక్షణం. ఈ మొసలిని కూడా నేనే అని చెప్తున్నాడు. జుషాణాం మకరశ్చ, మకరం అంటే మొసలి. శ్రోతసామస్మి జుహ్నవీ, శ్రోత ఏంటి? శ్రోతసామస్మి ఏంటి? శ్రోతసామస్మి అంటే నీళ్ళు, అంటే నదులు. ఏవైతే నదులు ఉన్నాయో మొత్తం నదుల్లో జుహ్నావి గంగానది. ఈ గంగానది ఎక్కడి నుంచి ప్రవహించుకొని వస్తుంది? ఇది చాలా దూరం నుంచి ఆ గంగానది అలా వస్తుంది. ఈ గంగానదితో పాటు అది అంటే ఆ గంగానది ఎక్కడ పుట్టింది, ఎలా వచ్చింది, అది ఎలా వస్తుంది, ఇవన్నీ మంచి మంచి స్టోరీలు ఉన్నాయి. దీన్ని మనం చెప్పుకోవాలంటే నేను అంత డీప్గా వెళ్ళట్లేదు. జస్ట్ ఈ ఏవైతే విభూతులు ఉన్నాయో ఈ విభూతులు
కొద్ది కొద్దిగా చెప్తూ నేను ముందుకు సాగిస్తున్నాను. అందు గురించి ఈ నదుల్లో గంగా నదిని నేనే అనేసి భగవంతుడు చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? పవన పవతామస్మి రామం శస్త్రవృతామహిం జుషాణాం మకరాశ్చాస్మి స్తోతసామస్మి జుహ్వవి అనేసి. అంటే పవిత్రమొచ్చిన దానిలో వాయువుని నేనే అన్నాడు. శస్త్రధారుల్లో శ్రీరామచంద్రుణ్ణి నేనే అన్నాడు. మత్స్యాల్లో మొసలిని నేనే అన్నాడు. నదుల్లో గంగా నదిని నేనే అనేసి ఈ 31వ శ్లోకంలో ఆయన చెప్పాడు. నెక్స్ట్ 32లో ఏం చెప్తున్నాడో మనం విందాం. సర్గాణం ఆది మధ్యం అంతశ్చ సర్గాణామం ఆది మధ్యం అంతశ్చ. ఆది మధ్యములు నేనే. ఏంటి? సర్గాణం అంటే ఈ సృష్టి పరంపరం, ఈ సృష్టి ఏర్పడడానికి అప్పుడు అలాగ ఏర్పడుతూనే ఉంటుంది. ఈ సృష్టికి ఆది అంటే నేనే ముఖ్యుణ్ణి, నేనే ఈ మధ్యాంతరంలో ఉన్నవాడిని నేనే. సృష్టికి ఆది మధ్యాంతరాలు నేనే. పుట్టించిన వాడిని, తర్వాత ఆఖరి వరకు ఉంచిన వాడిని, నడిపించిన వాడిని నేనే అంటున్నాడు. అంటే సృష్టి, స్థితి, లయ ఈ 3 కూడా నేనే. అది స్వర్గాణం ఆది మధ్యం అంతశ్చ. మధ్యం వాహ అర్జున. ఏంటిది? 32లో ఏం చెప్పాడు? స్వర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జన ఆధ్యాత్మ విద్యానాం వాద ప్రవదత్తమహం. సర్గణామాది రంతశ్చ అంటే సర్గణాం ఆది అంటే సృష్టి పరంపరకు, ఆది మధ్య లయ అంటే ఈ సృష్టి 3 కూడా నేనే అని. సృష్టి, స్థితి, లయ అన్నది ఈ 3 నేనే అని చెప్తున్నాడు. సర్గాణం ఆది అంతశ్చ. దాని అంతశ్చ అంటే ఆది మధ్యాంతరాలు సృష్టి పరంపరకు ఇదంతటికి కారణం నేనే. సృష్టికి ఆది మధ్యాంతరాలు నేనే అని చెప్పడానికి, అంటే సృష్టి, స్థితి, లయ దానికి గల కారకుడిని నేనే అని ఇక్కడ చెప్తుంది. స్వర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జన. మధ్యం అంతశ్చ అంటే ఆది మధ్యాంతరంలో అహం ఏవా నేనే అర్జున అంటున్నాడు. నెక్స్ట్ ఆధ్యాత్మ విద్యానాం. ఆధ్యాత్మ అంటే బ్రహ్మ విద్య, ఆధ్యాత్మ విద్య అంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య విద్యల్లో పవిత్రమైనది ఇది ఆధ్యాత్మ విద్య. ఎన్నో విద్యలు ఉన్నాయి, ఎన్నో విద్యలు మనం నేర్చుకోవచ్చు. ఏంటి? కుస్తీ బట్టలు ఆడాలి. విద్యల్లో ఏంటంటే చాలా విద్యలు ఉన్నాయి. మనం ఇప్పుడు విద్యలు నేర్చుకుంటున్నాం, సైన్స్ నేర్చుకుంటున్నాం, సోషల్ నేర్చుకుంటున్నాం, తెలుగు నేర్చుకుంటున్నాం. ఎన్నో విద్యలు ఇవన్నీ ఉన్నాయి. భాషలు నేర్చుకుంటున్నాం. ఈ విద్యల్లో కన్నా పవిత్రమైనది ఏంటి? ఆధ్యాత్మిక విద్య అంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య నేర్చుకోవడం ఎలా నేర్చుకుంటావు? వేదాల ద్వారా నేర్చుకోవాలి, వేదం రావాలి. ఆ వేదం ద్వారా వచ్చినప్పుడు శాస్త్రయుక్తంగా ఏంటి శాస్త్రాల్లో చెప్పారో ఆ శాస్త్రాల్లో ఉన్న విద్యని కూడా మనం నేర్చుకోవాలి. అది నేర్చుకున్నప్పుడు భగవద్ ధ్యానంలో పడి, అంటే ఆ భగవంతుని తాలూకా తత్వజ్ఞానాన్ని మనం తెలుసుకోగలం. ఆ తత్వజ్ఞానం ఎలా ఉంటుందో అన్నది మనం తెలుసుకోగలం అన్నమాట.
ఆధ్యాత్మ విద్య విద్యానాం వాదం ప్రవిదతామహిం. ప్రవిదతామహిం అంటే పరస్పర వివాదాలు, ఏదైతే వివాదం ఉందో, ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం తెలుసుకోవడానికి మందే. ఆత్మకు సంబంధించిన విద్య అది ఆత్మతత్వ జ్ఞానాన్ని వికసింప చేస్తుంది. ఇది ఆత్మతత్వ విద్య, ఆ ఆత్మను వికసింపజేస్తుంది. విద్యల కన్నా శ్రేష్టమైనది అనమాట. దీని ప్రభావం వలన బ్రహ్మ సాక్షాత్కారం అంటే భగవంతుడిని తెలుసుకోగలం. నెక్స్ట్ ఇంకేంటంటున్నాడు? ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. నెక్స్ట్ వాద ప్రవతతాం వాదాహం. ఇవి వాదం అంటే తర్కం, శాస్త్ర చర్చలు, ఏదో ఒక చర్చకు ఒకరికొకరు చర్చ చేసుకుంటుంటారు. అది వాదించాలి. ఇది కాదు ఇది కాదు ఇది అనేసి ఒకరికొకరు పోటీ. అదే ఇందులో ఇవి 3 రకాలు ఉన్నాయి. ఏంటి? జల్పము, విడంతము, వాదము. ఈ జల్పము అంటే కేవలం ఏంటి? ఈ ఏవైతే ఈ వాదాలు ఉన్నాయో కేవలం తను చెప్పిందే కరెక్టు అనేసి వాదిస్తూ ఉంటాడు. తను తప్పని తెలిసినన్ను లేదు నేను చెప్పిందే కరెక్టు వాదించుకోవడం అన్నమాట. అతను తన పక్షానే మాట్లాడతాడు. అంటే తన పక్షానే మాట్లాడతాడు. ఇంకొకటి ఏంటి? విడంతం. విడంతం అంటే ఏంటి? అది ఖండిస్తాడు ప్రతిదీ. ఏదైనా వాళ్ళు చెప్పినా, ఏది నిజం చెప్పినా, ఏదైనా ప్రతిదానికి ఖండించడమే. దాన్ని విడంతం అంటారు. ఆ తర్వాత వాదం. నిర్మలమైన మనసుతో ఏదైతే నిర్మలంగా ఉంటుందో, ఏదైతే పవిత్రంగా ఉంటుందో దాంతో చర్చలేదు. ఎవరైతే ఆ మనసు గల వాళ్ళు ఎవరైతే చర్చిస్తారో అంటే వాళ్ళు ఏంటి? బ్యాలెన్స్గా మాట్లాడతారు, చాలా చక్కగా మాట్లాడతారు. ఈ హితంవాదం ఉండదు. వాళ్ళు చాలా చక్కగా చర్చించుకుంటూ వాళ్ళిద్దరినీ సరి చేసుకుంటారు. అదనమాట. దాన్ని ఏంటంటే విడంతము, దాన్ని ఏంటంటారు? వాదం. ఈ వాదాలు అంటే పరస్పరం మంచి మనసుతో ఎవరైతే నిర్మలమైన మనసుతో ఎవరైతే వాదిస్తారో అంటే చెప్తారో, ఎవరైతే సంజాయిస్తారో ఆ దాన్ని ఏంటంటారు? వాదం అంటారు. అది తన విభూతిగా చెప్పుకున్నాడు. అది ఎవరైతే నెమ్మదిగా ఉండి ఈ తర్కాలు లేకుండా ఏం లేకుండా చక్కగా ఎవరైతే చక్కగా మాట్లాడతారో వాళ్ళని అది దాని తాలి ఆ విభూతిని నేనే అంటే వాళ్ళని నేనే అని చెప్తున్నాడు అన్నమాట. వాదం ప్రవతాం వాదాహం. అహం అంటే నేనే పరస్పర వాదాన్ని ఇందులో ఖండించకుండా చక్కగా ఉన్నవాళ్ళని చక్కగా సంజాయించిన వాడిని ఆ వాదాన్ని కూడా నేనే అని చెప్తున్నాడు. ఏంటంటాడు? సర్గాణం ఆది మధ్యంత అంతశ్చ మధ్యం వా అర్జున ఆధ్యాత్మ విద్యాను నేనే. అంటే ఆధ్యాత్మ విద్య విద్యానాం. ఆధ్యాత్మ విద్య అంటే ఆత్మకు సంబంధించిన విద్య. అది ఆత్మ తత్వజ్ఞానాన్ని వికసింపజేస్తుంది. ఆ విద్య నేనే. దీని తాలూకా ప్రభావం వల్లనే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. అది నేనే అనేసి 32వ శ్లోకంలో అది ఇలా ఇచ్చాడు. నెక్స్ట్ 33లో ఏంటో మనం ఒకసారి చూద్దాం, దాని తర్వాత ఆవేద్దాం. ఏంటి? అక్షరాణామకరోస్మి ద్వంద్వ అంటే ద్వంద్వ సమాస కస్య చ
ద్వంద్వ సమాసకస్య చ అహమేవాక్షయః కాలం దాతా అహం విశ్వతోముఖం. ఇక్కడ చూడండి, అక్షరం అన్నాడు. ఫస్ట్ ఆతో ప్రారంభించింది అక్షరం. అక్షరముల్లో అందులో ఏంటి మొట్టమొదటి ఏంటి ఉంది? అకారం. అకారాన్ని నేనే అంటే ఓంకారాన్ని నేనే. ఆ ఓంకారంలో కూడా ఆకారం ఉంది. ఆ ఊ యు. ఓంకారం ఎలా వస్తుంది? ఓం ఆ అనేసి రావాలి. అది కూడా నేనే. ఆ ఓంకారాన్ని అందులో ఉన్నది నేనే అనేసి ఆయన అది కూడా చెప్తున్నాడు. అక్షరాల్లో అకారాన్ని భగవంతుడు తన స్వరూపంగా చెప్పుకున్నాడు. అక్షరములన్నింటి యందును అకారం మొదటిది, అన్నింటి యందును వ్యాప్తి చెందింది. శృతి యందు ఏదైనా ఒక శృతి కానీ, అంటే ఆ శృతి లయ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో అకారంతోనే అంటే ఆ రాగంతో దేంతో వస్తుంది? అకారం. ఆతోనే సంబంధించింది. ఓంకారం దేంతోని? ఆ ఊ అం అంటే అది కూడా ఆతోనే అక్షరం ఏంటి? ఆ క్ష అంటే ఆతనే. ఆ ఆకారంలో ఉన్న అకారాన్ని, అందులో అక్షరంలో ఉన్న అకారాన్ని నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటంటున్నాడు? ద్వంద్వ సమాసకస్యంచ. ఈ సమాసంలో ద్వంద్వ సమాసం, ఇది సాంస్క్రిట్లో వస్తున్న సమాసం. అన్ని అక్షరాలన్నీ కలిసే ఉంటాయి, అది విడదీయాలి. ఆ విడదీసిన సమాసం అన్నమాట. అది విడదీస్తేనే దాని అర్థం వస్తుంది. అది ఆ ద్వంద్వ సమాసం అన్నది అది విడదీసి ఒక అక్షరంగా ఒక వాక్యంగా మనకు అందిస్తున్నాడు. కానీ ఆ వాక్యాన్ని అక్షరం ద్వారా ఒక్కొక్కటి మనం విడదీసినట్టయితే దాని తాలూకా భావన వేరువేరుగా ఉంటుంది. అది ఈ ద్వంద్వ సమాసం అంటే అది కూడా నేనే అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ ద్వంద్వ సమాసాన్ని నేనే. నెక్స్ట్ ఏంటంటున్నాడు? అహం వాక్షయం కాళః. కాలం చాలా ఇంపార్టెంట్. కాలం, ఈ కాలం అంటే ఈ ద్వంద్వం అన్నది సంస్కృతిలో ఉంటుంది. సంస్కృతిలో పుట్టింది. సంస్కృతంలో ఏ భాషలో అయింది అది చెప్తున్నాడు. ఆ తర్వాత ఏంటన్నాడు? అక్షరనామకరౌ స్వదంద సమాసికస్య చ అహమేవాక్షయ కాలో దాతహం విశ్వముఖం. అంటే కాలం, ఈ కాలాన్ని నేనే. ఏంటి? అహం వాక్షయ కాలం. ఈ మహాకాలాన్ని కూడా నేనే. అంటే ఈ కాలాన్ని నడిపించిన వాడిని నేనే. అంటే ఈ కాలం ఎలాగొస్తుంది? రాత్రి పగలు. ఈ రాత్రి పగలు ఏర్పడడానికి గల కారణం నేనే. ఆ తర్వాత సూర్యుని తాలూకా ఉదయం నుంచి లెక్క, ఆ లెక్క ప్రకారం ఈ కాలం ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూనే ఉంది. ఒక గోళం తర్వాత ఒక గోళం, ఒక గోళం తర్వాత ఒక గోళం, అలాగ గోళాలు ఎలా అయితే తిరుగుతున్నాయో ఆ తిరగడంలో ఈ కాలం నడుస్తూ ఉంది. అది ఉదయం సాయంత్రం అలా అవుతుంది. ఎప్పుడైతే ఈ కాలం నడుస్తుందో ఆ కాలాన్ని నేనే అని చెప్తున్నాడు. వాక్షయ కాలం దాతా అహం విశ్వతోముఖం. అది
మహాకాలాన్ని నేనే. అట్లే విశ్వతో విశ్వంలో ముఖ్యుడైన విరాట పురుషుణ్ణి, మొత్తం విశ్వానికి ఇది విరాట పురుషుడైన నేనే, అందరినీ పోషించిన వాడిని నేనే. నా వలనే అందరూ బ్రతుకుతున్నారు, నా వలనే మొత్తం సృష్టి ఏర్పడ్డది, నా వలనే మొత్తం అంతా తిరుగుతుంది, నా వలనే ప్రతి ప్రాణి నడుస్తున్నది. ఈ సృష్టికి కారణమైంది నేనే. అందరినీ పోషించేవాడు, అందరికీ ఆహారాన్ని అందించేవాడు కూడా ఆయనే. ఎవరికి ఎలాంటి ఆహారం కావాలో ఆ ఆహారాన్ని అందించి పెట్టి ఎవరికి ఆకలితో ఉంచడు. అందరినీ చక్కగా చూసిన ఆ మహానుభావుడు ఆయనే పురుషోత్తముడు, పురాణ పురుషుడు ఆయనే అనేసి ఇక్కడ ఈ 33లో చెప్తున్నాడు. ఏంటంటున్నాడు? అక్షరాణామకారస్మి ద్వంద్వ సామస్స కస్యచే అహమే వాక్షయం కాలం దాత అహం విశ్వతోముఖం. ఈ విశ్వాన్ని సృష్టించినవాడు, ఈ విశ్వాన్ని నడిపించినవాడు, మొత్తం ప్రపంచాన్ని అంతటిని నడిపించిన వాడిని నేనే, అందరినీ పోషించిన వాడిని కూడా నేనే అనేసి ఈ 33వ శ్లోకంలో చెప్పాడు. నేను ఏంటంటే ఈ విభూతులు ఓన్లీ విభూతులు కనుక నేను జస్ట్ ఆ శ్లోకం తాలూకా అర్థాన్ని నేను చెప్తున్నాను. ఈ విభూతులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ విభూతి యోగం తర్వాత విశ్వరూప ప్రదర్శన యోగంకి మనం వెళ్తున్నాం. ఇంకొక ఈవేళ 33 అయ్యాయి. మరొక ఇవి 42 శ్లోకాలు, మరొక 9 శ్లోకాల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత విశ్వరూప దర్శనం, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి విశ్వరూప దర్శనం అంటే? భగవంతుడు ఇంతవరకు విభూతులు చెప్పాడు, ఈ విభూతులన్నీ తను విన్నాడు. విన్న తర్వాత స్వామి నీకు ఇంత శక్తి ఉంది కదా, నీ శక్తిని నాకు చూపించు ఒకసారి, నువ్వెవరో నాకు తెలుసుకోవాలని ఉంది అట్లా కోరిన తర్వాత భగవంతుడు ఆ విశ్వరూపాన్ని చూపిస్తాడనమాట. అది విశ్వరూప దర్శనం. ఇప్పుడు ఈ విభూతులన్నింటినీ మనం నేర్చుకుందాం. మరొక 9 ఉన్నాయి. ఈ 9 కూడాను భగవంతుని తాలూకా విభూతులే. ఇవి ఒక 2 రోజుల్లో నేను కంప్లీట్ చేస్తాను. సాయిరామ్.